హలో గాయ్స్, ఈరోజు డే 5 డిమార్ట్ అయిపోయింది. ఈరోజు కొంచెం లేట్గా వచ్చా. సో టైం ఎంత అవుతుందంటే 11:35 అవుతుంది. యాక్చువల్గా రావడం ఈరోజు 7:30 ఆ టైంకి వచ్చాను. సో అందుకనే ఈరోజు బయోమెట్రిక్ ఇచ్చారు కాబట్టి సో ఫస్ట్ డే ఎందుకు అంటే వేగంగా చేసి వెళ్ళిపోవడం అని వెయిట్ చేయాల్సి వచ్చింది. 7:30కి వచ్చాయి కాబట్టి సో 11:30 అవుతుంది, 11:35 అవుతుంది టైము. ఇగో మళ్ళీ డీమార్ట్ వచ్చేసి మొత్తం చీకటి చేసేసారు డీమార్ట్ని. ఏంటంటే ఎలాగో ఈ ఇదైతే ఇది ఉందిగా, ఈ ముందు కౌంటర్స్ అన్నింటిలోని మనకి బిల్లింగ్ అవుతుంది. సో బిల్లింగ్ కౌంటర్ అంతా సెక్షన్ క్లోజ్. లోపల మనకి మన గూడ్స్ ఉంటాయి, ఐటమ్స్ ఏమైనా మన స్టాక్ అవన్నీ. సో అక్కడ లైటింగ్ ఉంది, బట్ బయట అంతా ఆఫ్లో ఉంది. దాని తర్వాత అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే కొంచెం లేట్ అయింది, ఇంక్లూడింగ్ నైట్ స్టాఫ్ వచ్చేసారు. అనగా ఇది వెహికల్ లోపల ఇంకొక వెహికల్ ఉంది. ఆ వెహికల్ అన్లోడ్ అవుతుంది. అన్లోడ్ అయిన తర్వాత ఇగో ఇక్కడ ఒక వెహికల్, నా బ్యాక్ ఉన్న ఇంకొక వెహికల్ వెంటనే వెళ్ళి అన్లోడ్ చేసుకున్నాక లోపల నుంచి డైరెక్ట్గా వే ఉంది. అన్ని గూడ్స్ అన్ని బాక్సెస్లో వచ్చేస్తాయి. దాని లెక్క ప్రకారము అవి ఫ్లోర్ బట్టి వెళ్ళిపోతుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనకి గ్రోసరీ ఐటమ్స్, ఎవ్రీథింగ్, ఫుడ్కి సంబంధించి నుంచి క్లీనింగ్కి వాటన్నిటికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో జీలో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మాత్రం మనకి క్లోతింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ జెంట్స్, ఫీమేల్ అండ్ కిడ్స్ అండ్ షూస్ ఎక్సెట్రా అంతా మనకి ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకి మొత్తం ఏమంటారు యుటెన్సిల్స్ లాగా, అంటే పెన్లు, పెన్సిళ్ళు, బుక్స్, గిన్నెలు ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ సెకండ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్ అనేది మనకి స్టోరేజ్. కింద జీ -1లోనేమో మనకి కొంచెం ఇది ఉంది, స్టోరేజ్ ఉంది. అది ఈరోజు అయితే కొంచెం చేశాను కానీ లేట్ అయింది. ఓకే, గుడ్ నైట్, సీ యూ అగైన్ టుమారో అండ్ హ్యాపీ భోగి. ఇది చెప్పడం మర్చిపోయా. బాయ్, గుడ్ నైట్.